బ్లౌజ్ పీసులకి లైనింగ్లు అనమాట. 5 లైనింగ్లోకి తెచ్చుకున్నాను. ఇవైతే రేపు ఇంకా స్టిచ్ అనేది పర్వాలేదు తక్కువే. ఇంకో 2 జాకెట్లు కుడతాను, అందుకని ఎక్కువ కుట్టినాను అనమాట. ఇవి 5 లైనింగ్లు, ఇదైతే 2 ఆటలకి అనమాట. ఈ 3 కలర్స్. ఇప్పుడు నేను ఇది స్టిచ్ చేయాలి, ఇది స్టిచ్ చేయాలి. ఇవైతే పక్కన పెట్టేసుకోవచ్చు. నాకైతే ఇది అర్జెంటు. ఇది నా బ్లౌజ్ అని చెప్పాను కదా, ఈ 2 తీసుకుందాం. ఆల్రెడీ 2 కటింగ్ అయితే ఉండేనండి, నైట్ వేసుకోవచ్చు. 2 ఇప్పుడు డే కుట్టేసుకోవచ్చు. బుడీస్ వచ్చి వెళ్ళిన తర్వాత ఇలా కటింగ్ అయితే పెట్టేసుకుంటాను. ఇలాగా అయితే శారీ అండి, చూడండి. ఆయన అంటే చీరలు క్వాలిటీ అయితే చాలా బాగుండింది అనమాట. రబ్బర్లా సాగుతున్నాయి అనమాట. ఇటువంటి శారీస్ అనమాట. చీర అంతా చిన్ని పువ్వులు వచ్చేయండి. ఈ బ్లౌజ్ మీద ఎలా ఉంది చూద్దరు. ఈ బ్లౌజ్ మీద బాగుంది కదా, కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఈ బ్లౌజ్ మీద అయితే ఈ చీర ఇది అయితే బ్లౌజ్ అండి. చెప్పాగా బ్లౌజ్ తీసుకొని అనేసి ఇంకా ఈ బ్లౌజ్ అయితే ఈ శారీ మీద చాలా బాగుంది కదా. ఎలా ఉంది కామెంట్ అయితే పెట్టండి. ఇది ఒక చీర తీసుకున్నాను. రోజువారీ చీరలు అయితే చాలా మట్టికి నలిగిపోయాయి. ఇంకా నేను ఈసారి నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఎక్కువ చీరలు తీసుకుని తక్కువగా అంటే అప్పుడప్పుడు కట్టుకునేలాగా ఎక్కువ చీరలు తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఇంకా దాని గురించి అయితే ఇదండి మెరూను, డార్క్ మెరూన్. ఇదైతే చీర వచ్చి ఈ గ్రీన్ కలర్ లత వచ్చింది, ఇలా చుట్టూరును ఇలా ఉల్లిపాయలు వచ్చినాయి అనమాట మధ్యలో అవుతేనే. ఇది పళ్ళు. అంటే కట్టుకోవడంలో కన్నా ముందే మా బంగారం శశి బంగారానికి ఏ చీర బాగుంటుంది, ఏ చీర బాగోతో ముందు చెప్పేస్తారు. దాని గురించి అయితే మీకు చూపిస్తాను అనమాట, ఏది బాగుంది ఏది బాగుంది. ఇదండి ఈ చీర అయితే ఎలా ఉంది కామెంట్ అయితే పెట్టండి. ఈ 2 చీరలు అనమాట ఇప్పుడు వెళ్ళి తీసుకున్నాను. అంటే చీరలో ఒక 10-15 చీరలు తెస్తుంటే అందులో నచ్చినాయి నాకు 1-2 అనేది తీసి తెచ్చుకుంటున్నాను అనమాట. ఇది బ్లౌజ్ వచ్చింది. 3 కుర్చీలు వస్తాయి అంతే, తాళ్ళే ఉంటాను. పగుటం పొడవగా వేసుకుంటాను. ఆ పగుటు పొడవగా వేసుకోవడం గురించి, ఈ తాడిలా ఉండడం గురించి. చీర పొడవ అందదు, చీర కట్టుకోవడానికి ఇబ్బంది. ఇందులో అయితే ఇప్పుడు కట్టుకున్న చీరలు అయితే జాకెట్ లేదు, చీర ఒకటే. అందుకనే అది వేస్తున్నాను. ఒకసారి ఇది ఒకసారి రెడ్ వేస్తున్నాను. సరే ఫిల్స్ అయితే 5 ఫిల్సే వస్తాయి దీనికి. అదే బ్లౌజ్ ఉంచుకున్నాను అనుకోండి, ఒక 3 ఫిల్స్ ఎక్స్ట్రా వస్తాయి అన్నమాట. ఇక్కడైతే ఇంటి దగ్గర పని అంతా అయిపోయిన తర్వాత పైకి అది వచ్చానండి. పైకి వచ్చి రూమ్ అంతా ఒకసారి క్లీన్ చేసుకుందాం అనేసి రూమ్ అంతా క్లీన్ అవుతే మొదలుపెట్టాను అనమాట. రూమ్ క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుందండి. ఏం చేద్దంటే చిన్నగా అయినా సరే అన్నీ చక్క పెట్టుకుని తుడుచుకు రావాలి కదా. ఇంకా బయట ఇంకా చెప్పనవసరం లేదనమాట. ఇంక అన్నీ అడ్డే కదా. ఇల్లు ఉండేదాకా ఒక బాధ అండి, ఇల్లు ఉన్నది అని, ఇల్లు లేదు అనేసి ఏదో ఒకటి దేవుడో చిన్నదో పెద్దదో ఒక ఇల్లు అయితే ఇవ్వు అనేసి అడుగుతామన్నమాట. కానీ ఇల్లు వచ్చిన తర్వాత అయ్యో ఇది ఎంతో లేదు, సరిపోవట్లేదు నాకు అని బాధ ఒకటి ఉంటుంది అనమాట. అలా ఉందన్నమాట ఇవాళ నా పరిస్థితి అయితే. ఎటు సరిపోవట్లేదండి. పైకి కిందకి ఎక్కలేకపోతున్నాం అనమాట. అంతమాని పైకి కిందకి ఎక్కుతుంటేనేమో మోకాలు నొప్పి అయితే మొదలైపోయింది. మొత్తం మీద మోకాల్లో ఏమై అరిగిపోతుందో లేదంటే మోకాలు గుజ్జు ఇదైపోతుందో తెలియదు, కానీ మోకాలు నొప్పి అయితే కనుక స్టార్ట్ అయిపోయింది. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే మళ్ళీ మిషన్ ఆపేయండి అని ఇక్కడ అంటాడేమో అనేసి నేను ఇంకా ముందుకు ఎత్తిపోయి వెళ్ళట్లేదు అనమాట. ఇంకా నొప్పి అయితే ఒక మోకాలకి బెల్ట్ పెట్టేసుకుని ఇంకా అలాగే భరాయించేస్తున్నానండి. అంటే ప్రతిదానికి మందులు వాళ్ళే. ఇప్పుడు ఆల్రెడీ హెడ్గా అయితే వాడుతున్నాను కదా, ఇంక మళ్ళీ మోకాలు నొప్పి కూడా వాడటం అయితే ఏమి తట్టుకోగలం మధ్య తరగతి వాళ్ళం అనమాట. ఇంకా దాని గురించి అయితే ఇంక పట్టించుకోవట్లేదు. ఎలా జరిగితే అలాగే జరుగుతుందని వదిలేస్తున్నాను అనమాట. ఇంకా ఈ విషయానికి వస్తే ఇంకా తుడవడం అంటే చాలా కష్టమేనండి. కోత మొదలు పెట్టామంటే మొత్తం పైనుంచి కిందకి తుడుచుకుంటూ రావాలన్నమాట. ఇంకా అలాగే పైనుంచి కిందకి అయితే తుడుచుకుంటూ వచ్చి మూల ట్రై ఒకటి పెట్టాను. ఆ ట్రైలో అయితే మొత్తం పోగు పట్టుకెళ్ళి ఇవ్వాలన్నమాట. ఇంకా అలాగైతే రోజు పొద్దున్న సాయంత్రం అయితే తుడుపులు అయితే ఉంటాయండి.
ఇలా అయితే కిందంతా పని చేసుకున్న తర్వాత పైకి వస్తూ ఉంటాను. పైకి వచ్చి పైన పైన మొదలు పెట్టుకుంటాను. ఇంకా మిషన్లో బట్టలు వేయటం గట్టి ఇవన్నీ ఒకసారి అయిపోతూ ఉంటాయి అనమాట. ఇంకా ఒకరోజు అయితే బాత్రూమ్ క్లీనింగ్ పెట్టుకుంటాను. ఇంకా ఇవి ఏమీ లేనప్పుడు బాత్రూమ్ క్లీనింగ్ పెట్టాలి. లేదంటే కనుక అది ఇది అన్నీ ఒత్తిడి చేయాలంటే కనుక నడుము పడిపోద్దండి. ఇదండి ఇలా అయితే నేను క్లీనింగ్ పర్పస్ మీద అయితే ఇంకా పైకి కిందకి తిరుగుతూ ఉన్నాను. జాకెట్లు కుట్టించుకునే హడావిడిలో చీరలో లైనింగ్లు పంపేస్తారండి. కానీ ఆ జాకెట్ పంపించడం అయితే చాలా మట్టుకు మర్చిపోతారనమాట. నాకు తెలిసి చాలా మట్టుకు అయితే ఆ జాకెట్లు పంపించడం అయితే మర్చిపోయే వాళ్ళు ఎక్కువ, బాగా ఎక్కువ. ఈవిడ అలాగే రాత్రి గబగబా చీర పంపించేశారు, కానీ ఆ జాకెట్ పంపించలేదు. బ్లౌజ్ అయితే సాయంత్రానికే కావాలన్నారు. నేను ఎంత ఆర్భాటం పడి చీర ఫాల్స్ పంపించి లైనింగ్ తీసుకొచ్చి అన్నీ రెడీ పెట్టేసుకున్నాను. ఆవిడ ఇప్పటి వరకు ఆ జాకెట్ పంపించలేదు. సరే కదా అని ఫోన్ చేస్తే వాళ్ళ హస్బెండ్ అయితే, అమ్మ హాస్పిటల్లో ఉన్నాంరా తల్లి, వచ్చిన తర్వాత పంపిస్తానని అంటున్నారు. కటింగ్ చేసేసుకుంటున్నానండి. టైం అయితే పావు తక్కువ 12 అయిపోయింది. నేను ఒక 5 నిమిషాల్లో అయితే బ్లౌజ్ కటింగ్ చేసేసుకుని నేను స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. బుడ్డిగాళ్ళు అయితే వచ్చేస్తే రెడీగా ఉంటారు. దాని గురించి అయితే నేను స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ బ్లౌజ్ అయితే నాది కట్ చేసేసుకుంటున్నానండి. నాది ఐనెక్ బ్లౌజు ప్రిన్సెస్ కట్ అనమాట. అక్క బ్లౌజులు అయితే 2 లైనింగ్ బ్లౌజులు ఉన్నాయి. నాదో బ్లౌజు ఆవిడదో బ్లౌజు ఇవాళ లెక్క. నాలుగు అయిపోతాయిలండి. ఏ టైం అయినా సరే ఆవిడ పంపగానే వేసి ఇచ్చేస్తాను. ఎందుకంటే మనం ముందు ఒప్పుకున్నది కదా, ఒప్పుకున్నది ఏ టైం అన్నా సరే చెయ్యాలన్నమాట. ఇది వేరే ముక్క అనమాట, వేరే వాళ్ళకండి అది. ఇంక ఇలా అయితే నా బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. చూసారా, జస్ట్ వీడియో తీసినంత సేపట్లో నేను బ్లౌజ్ కటింగ్ అయితే ఎంత బాగా చేసుకున్నాను. నేను ఎక్కడ ఆపలేదు కూడాను, ఆపకుండానే బ్లౌజ్ కటింగ్ అనేది ఎంత ఈజీగా చేసుకున్నాను. దీనికైతే హ్యాండ్ అతుకు పెట్టాలండి. అతుకు పెట్టి ఫ్రంట్ గుంట తీయాలి. అదైతే మనం స్టిచ్ చేసేటప్పుడు అది చేయొచ్చు. ఇదండి బ్లౌజ్ కటింగ్ అయితే. బ్లౌజ్ కటింగ్ అయితే ఎంత ఈజీగా అయితే కటింగ్ చేసుకుంటాను. సీనియారిటీని బట్టి ఏదైనా తొందరగా వస్తుంది. సీనియారిటీని బట్టి ఏ పనైనా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇంక నేనైతే బుడ్డీస్ని తీసుకురావడానికి స్కూల్కి అయితే వెళ్తాను. తినేసారండి ఇద్దరు. ఇంకా స్కూల్కి అయితే మళ్ళీ వెళ్ళటానికి అయితే రెడీ అయ్యారనమాట. ఇంకా బంగాళదుంప ఫ్రై అయితే బాగుందమ్మా, అద్యా బాగుందా, పొట్ట నిండా తిన్నారండి ఇద్దరు కూడాను. ఇంక సరే టైం అయితే పావు తక్కువ 1 గంట అవుతుంది. అక్కడికి వెళ్ళడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది అనమాట. టైం వచ్చి 3 అయిందనమాట. ఇంకా టీ పెట్టుకుందాం అనేసి కిందకు వచ్చాను.
అల్లం ఏదైనా వేసుకోవచ్చు, కానీ అల్లం ఏమో తాగుద్ది ఇట్లా. ఓన్లీ మామూలు టీయే పెట్టుకుంటున్నాను. మొక్కజొన్న పొత్తులు 2 కూడా కొంచెం ఉడకబెట్టేసుకుందాం కడిగేసి శుభ్రంగా. నాకు ఎప్పటి నుంచో కూడా మొక్కజొన్న పొత్తుకి అంతా కూడా ఉప్పు కారం నిమ్మరసం రాసుకొని తినాలని, అందుకని ఒక పొత్తు అయితే మామూలుగా ఉడకబెట్టుకున్నాను స్ట్రైట్ వేసుకుని, ఒకటైతే బుడ్డీస్కి వేసాను అనమాట. అంటే 2 పీసులు చేసి బాగానే అడుగుతారు. పొద్దున వెళ్ళారు చెప్పెళ్ళారనమాట, పొత్తులో ఉడకబెట్టమ్మా అనేసి. సరే అన్నాను. అంటే పైకి మిషన్ కొట్టుకుంటా వెళ్ళిపోతాను కదా, అంతేగాని కాస్త సాల్ట్ కూడా ఇప్పుడే వేస్తున్నాను. ఫ్రూట్ అయితే తిన్నామండి కోసుకుని. అంటే కొనప్పుడే 3 రోజులు అయిపోయింది. ఈ ఒక ఫ్రూట్ ఉండిందనమాట. ఇంకా ఇది అయితే సగం కోసుకుని తిని స్వీట్గా ఉందో ఎలా ఉందో పుల్లగా ఉందో మీకు చెప్తాను. ఫ్రూట్ అయితే ఇలా వచ్చిందండి. వైట్ అని అనమాట. ఇప్పుడు పింక్ అయితే దొరకవంట. ఇప్పుడైతే వైట్ ఫ్రూట్సే వస్తాయండి. పింక్ కలర్ అయితే ఇప్పుడు ఉండవనేసి అన్నాడైనా. అంటే అంత స్వీట్గా లేదు, పర్వాలా, తింటాకు సరిపడే స్వీటే. 2 చీరలు అయితే ఫాల్స్ వేసానండి. బుడ్డీస్ వెళ్ళిన తర్వాత ఇవి సిల్క్ కదా, బాగా జారిపోతాయి కదా, మనం తొందరగా ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. దీనికైతే వైట్ పైపింగ్ వేసాను, ఆరెంజ్ కలరు, తర్వాత ఎల్లో కలర్ అనమాట. ఎల్లోకి రెడ్ కలర్ డాట్స్ వచ్చాయి కదా, దాని గురించి అయితే రెడ్ కలర్ పైపింగ్ ఇచ్చాను అనమాట. ఈ 2 బ్లౌజులు స్టిచ్ చేశాను. ఇంకొక 2 బ్లౌజులు ఉన్నాయి, అవి అయితే నైట్ స్టిచ్ చేస్తాను. ఒకటైతే నాది, ఒకటైతే ఇంకొక చౌదరీస్ వాళ్ళది అనమాట. ఈ 2 బ్లౌజులు అయితే నైట్ స్టిచ్ చేస్తానండి. ఇప్పుడైతే టైం వచ్చి 4:45 అవుతుంది. బుడ్డీస్ని అయితే స్కూల్ నుంచి అయితే తీసుకురావడానికి వెళ్తానమాట. వాళ్ళు 4:10 కల్లా వస్తారు. వాళ్ళకి ఏమైనా కొంచెం పెట్టిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చేస్తుంది ఇలాగాను. చేసుకున్నాను ఒక వీడియోలో అయితే, మార్నింగ్ వీడియోలో. ఈవినింగ్ వీడియోలో చేసేటప్పటికి ఇంకా సాయంత్రం నేను చేసుకునే పనులు ఇవన్నీ చూపిద్దాం అనుకున్నాను. కానీ నాకు ఇంకా సాయంత్రం కర్రీ కూడా వండడానికి అయితే అవ్వలేదు. అంటే ఫ్రిడ్జ్లో ముందు రోజు కూరలు ఉన్నాయన్నమాట. ఇంకా తీసుకు తినేద్దాం అనేసి ఇంకా అలా అయితే జరిగిందండి. ఇంకా సాయంత్రం ఇంకా వ్లాగ్లో కర్రీ అయితే చూపిద్దాం అనుకున్నాను కదా, ఇంక చూపించలేకపోయాను అనుకున్నాను అనమాట. ఇంకా అనుకున్నదే 5 కింద ఈ వ్లాగ్ అయితే చిన్న వీడియో తీసి పెట్టింది అయితే కర్రీ అయితే ఉన్నదనమాట. చేపలు కట్టుపరుగులు తీసిన రోజుని విడివిడిగా చేశానండి 2 వీడియోలు. ఇంక సరే కదా అనేసి ఓన్లీ కర్రీ ఒకటే చూపించానమాట. సరే కదా అనేసి ఇది అయితే నేను పోస్ట్ చేద్దాం ఇందులోనూ 2 కలిపి. ఇంకా సాయంత్రం వ్లాగ్లో అయితే కూర వండినట్టు కూడా ఉంటుందనేసి ఇంకా ఈరోజు మధ్యాహ్నం చేసుకునే పనులు ఇంకా సాయంత్రం అయితే ఈ కర్రీ ఒకటి చేసి చూపించాను అనమాట. చూడండి, టమాటా ఉల్లిపాయ కూడా 2 కూడా కలిపి మిక్స్ పట్టేసుకుంటాను అనమాట. నేనైతే టమాటా వేస్తే అండి నిజంగా చేపల పులుసులో చాలా టేస్ట్ వస్తుందన్నమాట. అంటే టమాటా రుచి ఏంటో కానీ నిజంగా చాలా బాగుంటుందండి. ఇంకా 2 కలిపి మిక్స్ చేసేసుకుని అదైతే ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయ గుత్తుల కింద కోసుకోవచ్చు. ఇవి చిన్న పరుగులే కదా, నేను చీరికల కింద కోసానండి. అంటే కొంచెం పెద్ద చేప అయితే గుత్తి కింద కట్ చేసుకుంటే
పచ్చిమిరపకాయ తింటుంటే ఆ టేస్ట్ వేరనమాట, చాలా బాగుంటుంది. ఇంకా నేను చాలా కూరల్లో అయితే ఇంకా అలాగా పచ్చిమిరపకాయ గుత్తి కింద కోసేస్తాను. పెద్ద చేపల్లో అయితే ఇంక ఈ చిన్న కట్టుపరుగుల్లో మళ్ళీ ఇంకా పచ్చిమిరపకాయ ఏమి అంత ఇంట్రెస్ట్ ఉంటుంది అనేసి నేను చిన్న ముక్కల కింద కోస్తానైనా పచ్చిమిరపకాయలు కూడా నాకు లాస్ట్కి వచ్చేసేయండి. దాని గురించి అయితేనే ఇంకా శుభ్రంగా అయితే వేపేసుకున్న తర్వాత బాగా ఇంకా అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కట్టాను. చేపల కూరలో అయితే వేసుకోకూడదండి, వేసుకుంటే దాని టేస్ట్ అంతా చెడిపోద్ది అనమాట. చేపల కూరలాగే వండుకోవాలి. ఇంకా అవి ఫ్రై చేసుకున్న తర్వాత అయితే నేను ఈ కట్టుపరుగులను చక్కగా తాకలో కూర్చోబెట్టేసుకున్నాను, పడుకోబెట్టేసుకున్నాను లేదంటేనే. ఇంక పడుకోబెట్టేసుకున్న తర్వాత నేను ముందు దీనికి ఏమి ఉప్పు కారం గట్ట అన్నీ రాచి పెట్టలేదండి. కొంచెం ఉప్పు వేసి శుభ్రంగా కొంచెం పొద్దున్న చేసినాయి కదా మధ్యాహ్నం దాకా ఉంటాయండి అనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. ఇంకా వాటిని అయితే 2-3 సార్లు కడిగేసుకుని ఇంకా మళ్ళీ పొయ్యి మీద వేసినప్పుడు అయితే ఉప్పు కారం పసుపు అయితే వేసుకున్నాను అనమాట. 3 వేసుకున్న తర్వాత నేను నీళ్ళు అయితే పోయినండి చేపల పులుసులోను. డైరెక్ట్ పులుసే పోసేస్తాను. ఏం చేద్దానంటే డైరెక్ట్ పులుపులో ఉడికిన చేప టేస్ట్ వేరే ఉంటుంది, వాటర్లో ఉడికిన చేప టేస్ట్ బాగోదు పెద్దగా. ఇంకా దాని గురించి అయితే చప్పదనం వచ్చేది అనమాట. అదే పులుసులో ఉడికిందనుకోండి దాని టేస్టు ఆ మజా వేరేగా ఉంటుంది అనమాట. ఇంకా అలా అయితే ఈసారి ఎవరైనా చేపల కూర వండుకున్నప్పుడు ట్రై చేయాలనుకుంటే కనుక పులుసుతోనే డైరెక్ట్ వండుకోండి. పులుసుతో వండుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా అలా కాకుండా ఇంకొక కర్రీ ఏంటంటే ఇంకా మొత్తం అన్నీ కలిపి పెట్టేసుకుంటారండి. ఆయిల్ కూడా పోసేసుకుని కలిపి పెట్టేసుకుని పొయ్యి మీద ఒక్క సెగ తగిలిన తర్వాత అప్పుడైతే పులుసు పోసుకుంటారు. అదొక టైపు వండడం. నేను 2 టైపుల్లో కూడా వండుతాను. ఎక్కువ కలిపి పెట్టుకోవడం కన్నా ఇటువంటి ప్రిపరేషన్ ఎక్కువ చేస్తానన్నమాట. ఇంకా మామూలుగా అయితే చేప ముక్క వేయకుండా ఉప్పు కారం వేసి పెద్ద చేపలు అయితే అందులో వదులుతాను. ఇందులో అయితే ఉప్పు కారం అన్నీ వేసేసిన తర్వాత అయితే చేపల మీద వేసేసాను అనమాట. ఇలాగే జరిగింది. ఇంకా మనకు చేపల కూరలోకి వచ్చి మసాలా విషయానికి వస్తే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఈ 3 సరిపోతాయండి. దాని టేస్ట్ని అయితే మంచి అమోఘంగా చేసేస్తాయి అనమాట. చాలామంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేస్తారు, గసగసాలు వేస్తారు, దాల్చిన చెక్క వేస్తారు. ఇవన్నీ కూడా వేసుకోకూడదండి. వేసుకుంటే చేపల కూరలాగా వండుకోవాలి కానీ మాంసం కూరలా వండుకోకూడదు కదా. అవన్నీ వేసుకుంటే మాంసం కూర టేస్ట్ వచ్చేద్దండి. ఈ 3 కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే నేను చిన్న మిక్సీ జార్ కొన్నాను కదా, నా చిన్న జార్ అయితే వీటికి అయితే చాలా బాగా యూజ్ఫుల్ అవుతుందండి. ఇంకా దాని గురించి అయితే నేను దంచాలని గట్ట ఏం వండట్లేదు. కొంచెం ఉన్నా సరే వేసేసుకుంటే మంచి స్పీడ్గా అయితే గ్రైండ్ చేసేస్తుందండి. ఇంకా ఇలాగైతే నేను శుభ్రంగా వేసేసుకుని ఇంక వీటిల్లోకి అయితే బెండకాయలు అయితే కట్ చేసుకున్నానండి. చేపల్లోకి ఈ మసాలా వేసిన తర్వాత బెండకాయలు అయితే పైన వేసుకున్నాను. ఎందుకంటే తోటతానే వేసేసుకుంటే లేతగా ఉన్నాయండి. అయితేనే ఆ లేతగా ఉన్న వాటి మీద మొత్తం కరిగిపోతాయి అనమాట. కరిగిపోతాం ఏముంది పెద్ద టేస్ట్ అనిపించవు. కొంచెం మంచి ఇదిగా ఉంటే ముక్కలే పట్టుకుంటే ఆ ముక్క టేస్ట్ బాగుంటుంది. బెండకాయ పులుసు చేప పులుసులో బెండకాయ ముక్క ఆ టేస్ట్ బాగుంటుంది. ఇంకా అయితే నేను ఒకసారి గిన్నెతో కుదిపేసుకుంటున్నాను. ఎందుకంటే సమానంగా అన్నీ సర్దుకుంటాను వేసి. చూసారా నూనె కూడా తేలిపోయింది కదా, అంటే ఆల్మోస్ట్ కూర అయితే సగం వరకు ఉడికిపోయినట్టే. ఇంకా ఉడికిపోయిన తర్వాత అయితే నేను కూర దగ్గరకు వచ్చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను అనమాట. చేపల పులుసు అనేది నేను ఈ రకంగా ప్రిపేర్ చేసుకుంటానండి. మీరే రకంగా చేసుకుంటారో కామెంట్ అయితే పెట్టండి. ఇలా బాగుంటే బాగుందని కామెంట్ అయితే పెట్టండి. ఇంకా దీంట్లో అయితే కొంచెం కొత్తిమీర చల్లుకుంటే కర్రీ అనేది అంతా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇదండి ఇవాళ నా వీడియో అయితే. నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంక వీడియోలు చేయటం అంటే ఒక్కొక్కటి మూవ్ అవుతుంటే బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుందండి. దాని గురించి అయితే ఎంత లేట్ అయినా సరే ఫస్ట్ వీడియోకే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అనమాట. ఇంకా అలాగైతే నా వీడియోలు అయితే ముందుకెళ్తూ ఉన్నాయి మీ ప్రోత్సాహంతో. ఇంకా కూర అనేది నాకు అయితే రెడీ అయిపోయింది అనమాట. చూసారా కూర అనేది రెడీ అయిపోయింది. చేపల పులుసు కట్టు చేపలు బెండకాయ పులుసు అనమాట. నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.